మోడీ గారు అలవి కాని హామీలు ఇవ్వలే. నేను నిర్మించిన నేషనల్ హైవేస్, నేను తీసుకుంటున్నటువంటి విదేశీ వ్యవహారాల పద్ధతి, దేశ ప్రజల కీర్తి పెంచే పద్ధతి, దేశాన్ని పురోగమింపజేసే పద్ధతి, దేశంలో ఎక్కడ స్కాములు లేకుండా భారత జాతి తరలించుకోకుండా ఏ ప్రభుత్వాన్ని అది అందించిందో అర్థం చేసుకున్న ప్రజలారా, మీరు ఆశీర్దిస్తే మరోసారి మీకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని చెప్తే వారిని నిండు మనసుతో 276 గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లతో భారతీయ జనతా పార్టీ ఎలోన్గా మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి 330 సీట్లతో సంకీర్ణాలకు ఆస్కారం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారి ఆధ్వర్యంలో ఒక అజేయమైన భారతగా ఎదగాలని చెప్పి సంకల్పించి చేసి ఆ 5 ఏళ్లలో ఎన్ని డెవలప్మెంట్స్ అయినాయో అవన్నీ మా వాళ్ళు చెప్తారు, లిటరేచర్ కూడా ఇస్తారు. ఇవాళ 4 విషయాలు భారత జాతి గర్వపడతారు. ఒకటి, భారత పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆమె ఇండియన్ అని గల్లెగరేసి గర్వంగా చెప్పుకున్నటువంటి స్థాయిని తెచ్చినటువంటి మహనీయుడు మోడీ గారు. రెండవది, ఒకప్పుడు పేద దేశంగా వరల్డ్ బ్యాంక్ అప్పిస్తే తప్ప, ఏషియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులు అప్పిస్తే తప్ప జీతాలు ఇవ్వలేని ఈ దేశంలో వరల్డ్ బ్యాంకులతో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులతో సంబంధం లేకుండా 2014 పూర్వం 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థకు ఎగబాకింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భారత్ టుడే.